రాయబడింది. ఒకవేళ జన్మతోనే మనం పాపులం అయితే ఇక్కడ ఏం రాయాలంటే మనం అందరూ పాపములో పుట్టి, అంటే మన తల్లి గర్భంలో వస్తుండగానే పాపముతో ఉంది అని అనుకోవాలి అని రాయబడాలి అలా. కానీ అందరూ పాపము చేసి అన్నారు. పుట్టి పాపం చేయలేదు సుమా. పుట్టిన తర్వాత ఈ ఆకారంలోకి పాపం అనేది మనకు వచ్చింది. ఈ ఆకారంలోకి పాపం వచ్చేసింది. ఆ తర్వాత పాపులుగా మారిపోయాం మనం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనసు పెట్టి మీరు ఆలోచించండి. దేవుడు తల్లి గర్భంలో పాపముతో ప్రపంచానికి మనం తీసుకొని రావటం లేదండి. అప్పుడు మనకేం తెలుసండి? ఏమండి, వాడి పసినవ్వులు చూస్తూ కూడా పాపాన్ని మన వెనకాల ఉంది అనుకుంటానండి. వాడికి ఏం తెలుసు చెప్పండి? చిన్నబడినప్పుడు చూసారా మరి? వాడి పసినవ్వులు, వాడికి తెలియదు, ఏమీ తెలియదండి. వాడికి ఏమీ తెలియదు. ఏమీ తెలియని వాడు వెనకాల పాపం ఉంది అనుకుంటేనండి ఎంత భయంకరం చెప్పండి. ఎంత భయంకరం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే పాపంతోనే పుట్టాం కనుక అందుకే పాపం చేస్తున్నాం అనుకుంటుంటారు. చూసారు ఎంత ఈజీ అయిపోయిందో. ఎలా ఎందుకు తప్పు చేస్తున్నాం అంటే పుట్టుకతోనే ఏమైపోయింది? పాపమే, ఇంకేముంది పాపం అంటుంటారు. కానీ నువ్వు పరిశుద్ధుడుగా పుట్టావు, పాపంలో పడిపోయావు. ఆ పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి యేసుక్రీస్తు కదా భూమి మీదకి వచ్చింది, మళ్ళీ పరిశుద్ధుడుగా నిన్ను తిరిగి నిలబెట్టడానికి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో ఉన్న పాపం అండి ఈరోజు ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడేనండి బయటున్న పాపం మనలోకి వచ్చింది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మీరు చూడండి, ఈ ప్రపంచాన్ని చూడండి. దేవుడి కోసం బ్రతుకుదాం అనుకుంటే బ్రతకనివ్వని ప్రపంచం ఏదో మనల్ని ఆకర్షిస్తుంది, మనలోకి వెళ్ళిపోతుంది. తప్పు చేసేస్తున్నాం అంటే బయట నుంచి నీలోకి వెళుతుంది, నీలో నుంచి పాపంగా కనిపించేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ పాపము చేసినందున అని రాయబడింది. చేసి అంటే జరిగించటం వల్ల పాపులుగా మారిపోయారు. జరిగించటం వల్ల పాపులుగా మారిపోయారు. పుట్టి పాపులుగా మారలేదు సుమా. పుట్టి పాపులుగా మారలేదు. పుట్టి అసలు పాపులుగానే మారలేదు. ఒకవేళ మారారని మనం అనుకుంటే దేవుడు తల్లి గర్భంలో విచిత్రముగా నిర్మించిన ఈ నిర్మాణం అనేది పాపంతో కూడుకున్నదని ఎలా అనగలరు? దావీదు గారు రాసిన మాటలు గుర్తు రావాలి. నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుంది, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడినాడు అన్నాడు. అంత గొప్పతనం ఉంది మన పుట్టుక వెనకాల. ఆదాములో నుంచి నువ్వు బయటకు వచ్చి రావటం వెనకాల పాపాన్ని తెచ్చుకోలేదు సుమా. పాపాన్ని అలా తెచ్చుకోలేదు. ఒకవేళ పాపాన్ని తెచ్చుకున్నాం అనుకోండి, పాపాన్ని తెచ్చుకున్నాం అందుకే మనం తప్పు చేస్తున్నాం అని ఒకవేళ మీరు అనుకుంటే, మరి ఈ ప్రపంచంలో పాపానికి అవకాశం లేకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి? చేయలేరు. అవకాశం ఉంది కనుక మీరు చేశారు. కానీ ఈ ప్రపంచమేనండి చక్కగా పాపం చేయడానికి అవకాశం లేకపోతే నీలో పాపం ఉన్న నువ్వేం చేయగలవు? ఏం చేయగలవు చెప్పండి? అందుకే బయట ఉంది పాపం, నీలోకి వస్తుంది. అందుకే జాగ్రత్త పడండి అంటున్నాం. జాగ్రత్త పడ, పరిశుద్ధులుగా ఉండాలి కదా, పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే ఈ ప్రపంచంలోకి యేసుక్రీస్తు ద్వారా మనం కావాలని తండ్రి కోరుకున్నాడు. అదే సంకల్పం, ప్రణాళికగా మనం విన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు తన పుట్టుకల గురించి భూమి యొక్క అగాధ స్థలములోకి వెళ్ళింది. ఆ రోజు ఆదాము నిర్మాణంలోనే నేను నిర్మాణం కూడా జరిగింది. ఆదాములో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆకారాన్ని తెచ్చుకున్నాం, రక్తాన్ని పంచుకున్నాం, శరీరాన్ని పంచుకున్నాం. కానీ ఆదాము చేసిన పాపం నీకు వర్తిస్తుందని ఎలా అనుకుంటున్నాను? ఎలా? ఆదాము పండు తిన్నాడు. అయితే నువ్వు కూడా తిన్నట్టేనా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు కూడా తిన్నట్టేనా? మరి ఆదాము చేశాడు కదా, మరి మనం కూడా చేసినట్టేనా? ఆ తర్వాత కయ్యను హేబేలుని చంపాడు. మీరు కూడా చంపినట్టేనా? ఆలోచించండి. వాళ్ళు చేసిన దానికి మనల్ని బాధ్యులు చేస్తున్నారంటే ఇప్పుడు పోలీసు అతను ఒకరు వచ్చి ఆదాము నుంచి మీకు కూడా పాపం వచ్చింది కదా, మీరు కూడా ఇక పాపం చేసేస్తారని జైల్లో వేసాడు అనుకోండి. పుట్టుకతోనే మీరు కూడా పాపలే కదా, నేరం చేసేస్తారని మనం జైల్లో వేసాడు అనుకోండి. ఏం చేస్తామా? అయ్య బాబు నేను అలాంటి కాదంటామా? నేను అలాంటి మాత్రం కాదంటుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బ్రతకడానికి ఉపయోగించే తెలివితేటలండి బైబిల్ దగ్గరకు రాగానే మనిషికి శూన్యమైపోయాయి. మన పుట్టుక వెనకాల పాపం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా.
పెరిగి పెద్ద అయిన తర్వాత పాపం చేసాం, అది వేరే సంగతి. కానీ తల్లి గర్భంలో నీకు ఉన్నప్పుడు పాపం ఎక్కడిది? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన మొదటి రోజు నీకు పాపం ఎక్కడిది? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన కొన్ని నెలల వరకు పసితనం కదా. ఆ పసితనంలో పాపం అనే ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎలా అనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా? అందుకే ఒకరేమో కోతి అన్నారు, మరొకరేమో పాపం అన్నారు. మానవ పుట్టుకల గురించి శాస్త్రం చక్కగా ఏమైనా చెప్పిందా? పోనీ బైబిల్ చదివిన వారేమైనా చక్కగా చెప్పారా? వాళ్ళు జంతువు అన్నారు, మన వాళ్ళు ఏమన్నారు? ఇదే బైబిల్ చదివి అన్నారు. మన గొప్పతనం అర్థం కాక, దేవుడు గొప్పతనం అర్థం కాక పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తేనండి పాపాన్ని అంటగట్టేశారండి, పాపాన్ని అంటగట్టేశారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పుట్టిన బాబుకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు పాపం అనేది ఇంకా వాడిలోకి ప్రవేశింపలేదు. పెరిగి పెద్ద అవుతూ ఈ ప్రపంచాన్ని చూసి పాడైపోతున్నాడు. అలా పాడైపోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక కోణంలో మనం ఆలోచించగలిగితే అసలు పాపం అంటే ఏంటండి? అసలు పాపం అంటే ఏంటి? మనకు తెలిసిన నిర్వచనాలు: ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి పిల్లవాడు పాప అనటానికి ఏ ఆజ్ఞను అతిక్రమించాడు? అసలు ఆజ్ఞలు తెలుసా? తెలియదు. పోనీ ఏం అతిక్రమించాడని వాడిని పాపి అందాం మనం? పోనీ వాడు పుట్టటమే పాపమా చెప్పండి? పుట్టటమే పాపం అనుకుంటే ఏమండి, అది తండ్రి సంకల్పం అనేది పాపమా? ఆజ్ఞాతిక్రమే పాపం. మరి పిల్లోడికి ఏ ఆజ్ఞను తెలిసి ఏం అతిక్రమిస్తాడు? చేయడు కదా. ఏం తెలుసు వాడికి? ఏం తెలియదండి వాడికి. ఇంకా ఏంటి? విశ్వాసం మూలము కానిదేదో అది పాపం అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 14:23. విశ్వాస మూలము కానిదేదో అది పాపం అన్నాడు. అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుందా పిల్లోడికి? తెలియదు. ఆ తర్వాత ఏమన్నాడు? సకల దుర్నీతియు పాపం అన్నాడు. 1 యోహాను 5:17. సకల దుర్నీతియు పాపం అన్నాడు. ఆ దుర్నీతిలో పడిపోతే పాపలమైపోతాం. మరి పిల్లోడికి అసలు దుర్నీతి తెలిసా ఏమన్నా? లేదే. ఇంకేమన్నాడు? యాకోబు రాసిన పత్రిక 4:17. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును అన్నాడు. అసలు ఏం చెయ్యాలో కూడా తెలియదు కదా. ఆకలి అయితే ఎడవటం తప్ప అన్నం పెట్టు అనే ఆలోచన కూడా వాడు లేదు కదా. ఈ రోజంటే ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నాం, పాపం అయిపోతున్నాం. మేలైనది మనకు చెయ్యాలని తెలిసి కూడా చేయలేకపోతున్నాం. పెద్దవాళ్ళగా అన్నీ తెలిసిన తర్వాత దుర్నీతిలోకి వెళ్ళిపోతూ పాపులుగా మారిపోయాం. మనం దుర్నీతిలోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత విశ్వాసం అంటే ఏంటో తెలిసి కూడా నమ్మకం లేకుండా మనం బ్రతుకుతున్నాం. అలా మనం పాపలం అయిపోతున్నాం. కానీ పిల్లల గురించి ఆలోచించండి. ఈ 4 ఏమైనా మీరు అవకాశం ఉందంటారా? ఏమీ లేదు. మరి ఎలా పాపయ్యాడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆజ్ఞను అతిక్రమించలేడు, విశ్వాసం అంటే తెలియదు, మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోతే పాపం కలిగితే అసలు మేలనేదే తెలియదు వాడికి. ఇక దుర్నీతి అంటారా? అసలు నీతో దుర్నీతో ఏమీ తెలియదు కదా వాడికి. ఏమీ తెలియని వాడిని పాపి అనటానికి ఎలా మనసు వస్తుందండి? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు పిల్లలను చూశాడు. ఇలాంటి వారిది పరలోక రాజ్యం, ఎలాంటి వారిది? చిన్న బిడ్డలు లాంటి మనసు ఉన్నవారు. అంటే వాళ్ళు నిష్కల్మషులు అన్నమాట. వాళ్ళు చాలా మంచివారు. వాళ్ళ పుట్టుకే పాపం అయితే మరి ఇలాంటి వారిది పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటండి? అంటే పాపం ఉన్న పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పండి. ఒకవేళ జన్మ పాపం ఉందంటే బిడ్డలకు కూడా పాపం ఉన్నట్టే. మరి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ఎందుకు యేసుక్రీస్తు బిడ్డలను తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? అంటే స్వచ్ఛమైన మనసు. ఏమీ తెలియదు, అందుకే ఏమీ తెలియదు. ఇలా నిష్కల్మషులుగా పరిశుద్ధులుగా మీరు ఉండండి. ఇదిగో పిల్లలు ఎంత చక్కగా ఉంటున్నారు. అందుకే ఇలా బ్రతుకుతున్న వీరిదే పరలోక రాజ్యం. మీరు కూడా పిల్లల్లా మారిపోండి, ఎందుకంటే పిల్లల మనసు మంచిది అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. దేన్ని బట్టి పుట్టుకతోనే పాపం అనుకుంటున్నాం? పోనీ యేసుక్రీస్తు జన్మని బట్టి ఏమన్నా? చాలా మంది ఏమనుకుంటారంటే, ఒకవేళ మనం పాపలం కాకపోతేనండి యేసుక్రీస్తు ఎందుకు కన్యామరియ గర్భంలో ప్రత్యేకంగా జన్మించాలి, ఎందుకు తల్లిదండ్రుల కలయిక ద్వారా మనం పుట్టాలి అంటారు.